అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? కర్కాటక రాశి వారి వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో అందుతున్నట్టుగా కనబడినప్పటికీ అది మీ భ్రమగా మీరు తర్వాత తెలుసుకొని మీ అంతటి మీరే పని చేసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేయడంలో కొంత ఘర్షణలు ఎదుర్కొనే అవకాశం అనేది ఉంది. అది వ్యాపార విస్తరణ విషయంలో కావచ్చు, లేకపోతే మీ యొక్క పర్సనల్గా తండ్రి పెద్దల యొక్క సహకారం విషయంలో కావచ్చు, మొదలైన విషయంలో చిన్నపాటి ఆలస్యాలు ఆటంకాలు ఎదుర్కోవడం, అధిక ఒత్తిడి అనేది ఏర్పడడం, అలాగే వారి యొక్క ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా భావించవచ్చు. అనుకున్న పని అనుకున్న సమయంలో సాధించడానికి అధిక శ్రమతో మీరు ప్రయత్నాలు చేసి ఇతరుల యొక్క సహకారం, ముఖ్యంగా భాగస్వామి యొక్క సహకారంతో, కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో అనుకున్న పని అనుకున్న సమయంలో పూర్తి చేసి ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అధిక శ్రమతో కమ్యూనికేషన్ చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మంచి కమ్యూనికేషన్తో చేద్దాం అనుకున్న పని తప్పనిసరిగా చేసుకుంటూ ముందుకు పెడతారు. నూతన అవకాశాలు, పట్టుదలగా కొత్త ప్రయత్నాలు మీకు అనుకూలంగా ఉండడం మొదలైన వాటికి మీకు అనుకూలమైన సమయంగా భావించవచ్చు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? కుటుంబ వాతావరణం కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలు, వృత్తి సంబంధించిన ఆదాయం, ఆర్థిక విషయాలు, కుటుంబ సభ్యులతో మీ యొక్క మనుగడ, వారితో మీరు తీసుకునే నిర్ణయాలు కొంత ఘర్షణతో కూడిన విషయాలు అయినప్పటికీ కూడా దాన్ని మీరు చాకచక్యంగా సమయస్ఫూర్తిగా వ్యవహరించి సమస్యలను అధిగమించడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక విషయాల్లో ఇబ్బందులకు కూడా కారణం మీ యొక్క వ్యాపార విస్తరణ కొరకు మీరు చేసే ప్రయత్నాలలో కొంత సమయానికి ధనం సమకూరకపోవడం వల్ల కూడా కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ వృత్తిపరమైన అభివృద్ధి మాత్రం మీకు అనుకూలతలు ఇస్తుంది. వృత్తిపరమైన గౌరవం, వృత్తిలో మీ పేరు ప్రఖ్యాతలు అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? ముఖ్యమైన అంశాలలో అంటే మీరు తీసుకునే నిర్ణయాలలో మీ యొక్క స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారు, స్వేచ్ఛగా ఆలోచిస్తారు. అలాగే విందు వినోదాలు లాంటి వాటిలో పాల్గొనడం, మిత్రులతో చర్చించడం, రావాల్సిన ధనం అందుకునే విషయంలో ఆలోచనలు చేయడం మొదలైన వాటి వరకు ప్రయత్నాలు చేసినప్పటికీ ముఖ్యమైన పనుల విషయంలో కావచ్చు, ట్యాక్సులు కట్టే విషయంలో కావచ్చు కొంత తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఉన్నత స్థాయి వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు పనిని పూర్తి చేసుకోవడం చేసే ప్రయత్నాల్లో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు మనసుని కష్టపెట్టే అవకాశం ఉంటుంది కనుక వీలైనంత వరకు ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా తగిన జాగ్రత్తతో ముందుకు వెళ్ళాలి. సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి. కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా చూడాలి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ మానసిక ప్రశాంతత విషయం మాత్రం కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి కమ్యూనికేషన్ విషయంలో, వృత్తికి సంబంధించిన విషయంలో, వృత్తిలో మీ పై అధికారులతో అన్ని విషయాల్లోనూ ఆచితూచి వ్యవహరిస్తూ ఘర్షణని అధిగమించాలి.